presented by Paulomi Estates, associated by Vasavi Group, Giridhare Constructions, Indis Group, Swargasima Sandalwood Farms Private Limited, Fortune View Private Limited, Sadguru Homes, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. బయట అడుగు పెడితే చాలు ఎండ మండ పుట్టిచ్చేస్తుంది. కాస్తంత చల్లదనం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఈ టైంలో రియల్ ఎస్టేట్ సెక్టర్లోని కూల్ కబుర్లు చెప్పేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. పెట్టిన పెట్టుబడికి భవిష్యత్తులో మంచి ప్రాఫిట్ వస్తాయనే నమ్మకం, చక్కని ప్రాపర్టీ సొంతం చేసుకున్నామన్నటువంటి హ్యాపీనెస్ రియాలిటీ రంగంలో ఏ సంస్థనైనా అగ్రస్థానానికి తీసుకెళ్లటంలో కీలకమైన అంశాలు. ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు మాక్సిమం ప్రయోజనం చేకూర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీడియేటర్లకు తావు లేకుండా డైరెక్ట్గా కస్టమర్తో ఇంట్రాక్షన్ కొనసాగించడం ద్వారా మార్కెట్లో ఇంకెవ్వరూ ఇవ్వలేని ప్రైజెస్కు ప్రాపర్టీస్ అందించడం స్వర్గసీమ స్పెషాలిటీ. స్వర్గసీమ సంస్థ సిరులసీమ పేరుతో ఇప్పటికే 2 వెంచర్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఇదే జోరుతో షాద్ నగర్ సమీపంలో కొందుర్గు దగ్గర స్వర్గసీమ లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ సుకేతన. డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కస్టమర్లకు అధిక ప్రయోజనం అందిస్తున్న రియాలిటీ సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. భూమిపైనే స్వర్గాన్ని తలపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ సంస్థ లేటెస్ట్ గా భారీ విస్తీర్ణంలో డెవలప్ చేస్తోన్న హౌసింగ్ ప్రాజెక్టు సుకేతన ప్రాజెక్టులో కస్టమర్లకు స్పెషల్ అట్రాక్షన్ గా అన్ని వసతులతో కూడిన రిసార్ట్స్ సైతం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు భవిష్యత్తులో ఇక్కడ నివాసం ఉండే వారికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఇక్కడ ఓ స్కూల్ కన్స్ట్రక్షన్ చేసేందుకు సైతం తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు చంద్రశేఖర్ గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. చంద్రశేఖర్ గారు, సుకేతన ప్రాజెక్ట్ లాంచ్ అయింది, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సుకేతనకు మీరు ముందుగా చేసినటువంటి ఆ 2 ప్రాజెక్ట్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇది రెసిడెన్షియల్ వెంచర్. అంటే గతంలో వేసిన వెంచర్లు కూడా డిటిసిపి అప్రూవల్ ఉంది. అప్రూవల్ ఉన్నా కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో కస్టమర్స్ అనుమతి మేరకు మేము శ్రీగంధం చెట్లను పెంచాం. ఈ వెంచర్ లో మాత్రం పూర్తిగా రెసిడెన్షియల్ గానే ఉంచుతున్నాం. అంటే వాళ్ళు రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఈ వెంచర్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఒకటి, ఇది చాలా పెద్ద వెంచర్. అంటే 75 acres ఉంది ఇప్పుడు రెడీగా. అందులో అవుట్ ఆఫ్ 75 acres 40 acres కి ఇప్పుడు ఎల్పి నెంబర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి అనుబంధంగా రిసార్ట్ సదుపాయం కల్పిస్తున్నాం. అనుబంధంగా అని చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ లో భాగం కాదు ఇది, కానీ ప్రాజెక్ట్ కి సపోర్ట్ అనమాట. ప్రాజెక్ట్ పక్కనే మేము పర్సనల్ గా రిసార్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సుకేతన ప్రాజెక్ట్ పర్టికులర్ గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎలికట్ట డేటా సెంటర్ కి కేవలం 15 నిమిషాల జర్నీలోనే ఉందన్నమాట. కాబట్టి దీనికి త్వరగా ఇల్లు కట్టుకునే పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందులో ఈ సుకేతన అని పేరు పెట్టడం, ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక 150 సంవత్సరాల మామిడి చెట్టు ఉంది. అలాగే ఈ చుట్టుపక్కల విండ్ పవర్ కి టర్బైన్స్ పెట్టున్నారు దగ్గరలో. దానికి కారణం ఏంటంటే చక్కని మంచి గాలి ఉన్న చోట ఈ విండ్ పవర్ టర్బైన్స్ పెట్టగలుగుతారు అనమాట. ఇది ప్రాకృతికంగా చాలా అనుకూలమైన పరిస్థితి. అక్కడ లోపలికి వెళ్ళామంటే ఆ ఫీల్ అవుతాం వైబ్రేషన్స్. అందుకని దీనికి సుకేతన అని మేము పేరు పెట్టాము. ప్రోగ్రామ్ చూసే కస్టమర్స్ అందరిని కూడా ఒకసారి విజిట్ చేయమని కోరుకుంటున్నాను. మీరు విజిట్ చేసి అక్కడ వాతావరణాన్ని ఫీల్ అయితే ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ది బెస్ట్ అనే ప్రాజెక్ట్ ని వెతుక్కుంటూ 4 దిక్కుల్లో ఏ వైపు వెళ్లినా ఆ అన్వేషణకు సరైన డెస్టినేషన్ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో కస్టమర్ల కలలకు ప్రతిరూపంలా నిలిచిన ఘనత వాసవిది. ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ఫీచర్స్ తో వరుసగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. ఏ జనరేషన్ కస్టమర్ నైనా మెప్పించే ప్లానింగ్ తో వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటోంది. హైదరాబాద్ సిటీలో ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ హై స్పీడ్ లో ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లైఫ్ స్టైల్ హబ్స్, ఐటీ పార్కులు అన్ని కొలువైనటువంటి ప్రాంతం ఉప్పల్ భగాయత్. ఇక్కడ వాసవి గ్రూప్ డెవలప్ చేసిన గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్.
2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ఉండడం ఈ ప్రాజెక్టుకు స్పెషల్ అట్రాక్షన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు ఫుల్ స్వింగ్ లో ముందుకెళ్తున్నాయి. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో 8 ఫ్లోర్ల వరకు కన్స్ట్రక్షన్ ఇప్పటికే పూర్తయిపోయింది. మెట్రోపోలిస్ లో నివాసం అంటే లైఫ్ స్టైల్ ను అప్గ్రేడ్ చేసుకోవడమే. హైదరాబాద్కు నలుదిక్కుల నలుగురు మెచ్చేలా అందరికి నచ్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్ 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్గా అయితే మనం ఉప్పల్ బగాయిత్ రోడ్ పక్కనే ఉన్న వాసవి మెట్రోపోలిస్ దగ్గర ఉన్నాము. సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి 70% ఓపెన్ స్పేస్ ఉంది. అలాగే 2 and 3 BHK అపార్ట్మెంట్స్, అది కూడా ప్రీమియం లెవెల్లో ఉన్నాయి. పక్కనే మనకి వాకబుల్ డిస్టెన్స్లో డిమార్ట్ ఉంటుంది. అలాగే వాకబుల్ డిస్టెన్స్లో మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది, నాగోల్ మెట్రో స్టేషన్. అలాగే మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మినీ శిల్పారామం అండ్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా మనకి అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ మాత్రం ఫుల్ స్పీడ్లో నడిచేస్తుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి. నమస్తే అండి. మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీగా ఎన్నో సిటీస్ను దాటుకొని ఎన్నో రేసెస్లో మన హైదరాబాద్ ముందంజలో ఉంది. సో ఈరోజు మీరు చూస్తే కనుక ఏ సిటీకు తీసిపోని విధంగా హైదరాబాద్ అనేది అభివృద్ధి పథాన ఉన్నది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా 4 వైపులా డెవలప్మెంట్ తోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలతోటి ఈరోజు ఈ అభివృద్ధిని మనం చూస్తున్నాము. లుక్ ఈస్ట్ పాలసీ అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మీరు చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఈస్ట్ హైదరాబాద్ లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. ఈ రోజు ఈస్ట్ హైదరాబాద్ లో చూస్తే కనుక ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 minutes దూరంలో వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టు కి అనూహ్యమైన స్పందన వచ్చింది. వందల్లో వేలల్లో, అది ఒకటి కాదు 1000 కూడా అంత అద్భుతంగా ఉంది అనిపించుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం, కస్టమర్లు మెచ్చేలా వాటిని తీర్చిదిద్దడం ఒక ఛాలెంజ్. ప్రతి ప్రాజెక్ట్ ను ఒక లైఫ్ స్టైల్ లా తీర్చిదిద్దిన ఘనత ఇండిస్ గ్రూప్ ది. ఇండిస్ గ్రూప్ ప్రాజెక్ట్ అంటే కాంప్రమైజ్ అన్న మాటే ఉండదు. కంఫర్ట్ లో ఎటువంటి లోటు ఉండదు. హైదరాబాద్ సిటీలోని కీ లొకేషన్ అయిన కూకట్పల్లిలో ఇండిస్ కన్స్ట్రక్ట్ చేసిన గ్రాండ్ అండ్ లగ్జూరియస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇండిస్ వన్ సిటీ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ఇండిస్ గ్రూప్. ఈ సంస్థ కూకట్పల్లి ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ప్రాజెక్టు వన్ సిటీ అల్ట్రా మోడర్న్ ప్రీమియం లైఫ్ స్టైల్ కోరుకునే వారి కోసం ఇండిస్ గ్రూప్ అత్యున్నతంగా వన్ సిటీని డెవలప్ చేసింది. హాయ్ ప్రకాష్ సార్. హలో. మన ఇండస్ ప్రాజెక్ట్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. సో నౌ ఐ వాంటెడ్ టు లెట్ ఆల్ ది ఆడియన్స్ నో అబౌట్ ద కరెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కరెంట్ డిమాండ్ ఉంది రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్. అందులో మాకు ముఖ్యంగా వన్ సిటీ ఏదైతే కుకట్పల్లిలో ఉందో దట్స్ వన్ ఆఫ్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్. 32 floors, 1350 అపార్ట్మెంట్స్. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ అవర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ఇన్ ద నెక్స్ట్ 3-4 months. సుమారుగా 1000 ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నారు అక్కడ. అండ్ వీ జస్ట్ హ్యావ్ అబౌట్ 80 అపార్ట్మెంట్స్ టు బి సోల్డ్. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సి గివెన్ ద లొకేషన్, కుకట్పల్లి అంటే పక్కనే ఫోరం మాల్, అటు పక్కన JNTU దగ్గర మెట్రో స్టేషన్, తర్వాత హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉంది, యశోదా హాస్పిటల్ ఉంది. ఐ మీన్ ఇట్స్ హబ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ పాపులర్ ప్రాజెక్ట్. లైఫ్ ను అప్గ్రేడ్ చేసేలా ఈ సంస్థ డిజైన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ మైరా. విల్లా కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా సిటీలోని కొంపల్లి బులారంలో మైరా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు.
ఇండస్ నుంచి అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎక్కువగా మేము వినే పేరు ఏంటంటే మైరా. సో మన బులారం కొంపల్లి ఎంత డెవలప్ అవుతుందనేది అసలు ఎంత వాస్ట్ గా ఇంప్రూవ్ అయిందో. అండ్ మైరా స్పెషాలిటీస్ అండ్ మైరా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఇట్స్ ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండస్ కదా సార్? ఇట్స్ ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండస్. అందుకని మేము చాలా టైం తీసుకుని మరి డిజైన్ చేసాం. 8 acres లో 94 villas. ఈచ్ విల్లా విల్ బి అబౌట్ 3.3 crores. లాంచ్ స్టేజ్ లో ఉంది కాబట్టి దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బై ఎ విల్లా. ఎందుకంటే ముందు ఐ డోంట్ సీ కొంపల్లిలో విల్లా ప్రాజెక్ట్ రావడం అయితే నేను we can't expect. So its launch price is about 3.3 crores and it's a good opportunity. ప్రెజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ తో పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ఇండస్ గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ వెంచర్ స్ప్రింగ్ డేల్. ప్రెజెంట్ కస్టమర్లంతా విల్లా ప్రాజెక్టులపై విపరీతమైన ఆసక్తి చూపుతుండటంతో అందుకు తగ్గట్లు లైఫ్ ను అప్గ్రేడ్ చేసేలా స్ప్రింగ్ డేల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది ఇండస్ సంస్థ. ఫస్ట్ టైం మీరు ప్లాటింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దెర్ ఇస్ నో పర్టికులర్ రీజన్. రియల్ ఎస్టేట్ లో ఇవన్నీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ లైక్ విల్లాస్, అపార్ట్మెంట్స్ లో లో రైజ్ ఉంటాయి, హై రైజ్ ఉంటాయి. దెన్ వీ ఆల్సో వాంటెడ్ టు ట్రై అండ్ టెస్ట్. ఇది 22 acres లో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 అది. అక్కడ నుంచి అబౌట్ 12 kilometers దూరంలో ఉంటుంది అండ్ ఇట్స్ అ వెరీ 100 feet రోడ్ అది. అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ దేర్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు బై. ఇట్స్ పాకెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కూర్చుంటే అనదర్ అంటే యూ కెన్ ఈవెన్ గో అండ్ బిల్డ్ యువర్ హౌస్ దేర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఏరియా టు ఇన్వెస్ట్ విచ్ విల్ సీ వెరీ ఫాస్ట్ అప్రిషియేషన్. నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత వి శ్రీనివాసరావు, రజిత గార్ల కుమార్తె నిఖిల వివాహం రీసెంట్ గా హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు క్రెడై, నారేడ్కో మెంబర్స్ తో పాటు ప్రముఖ రియల్టర్లు, వెస్ట్ జోన్ బిల్డర్లు హాజరయ్యారు. ఆత్మీయ వాతావరణంలో శోభాయమానంగా సాగినటువంటి ఈ వివాహ వేడుకకు రియల్ ఎస్టేట్ కమ్యూనిటీకి చెందిన అనేక మంది పెద్దలు, ప్రముఖులు హాజరయ్యారు. మంగళ వాయిద్యాలు, దగదగలాడే దీపకాంతుల మధ్య వివాహమాడినటువంటి కొత్త దంపతులు నిఖిల, రాహుల్లకు రియాలిటీ పరిశ్రమ వర్గాల నుంచి అభినందనలు, ఆశీర్వాదాలు అందాయి. నిఖిల గారి గురించి చెప్పాలి అంటే సివిల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి ఫారెన్ లో మాస్టర్స్ ని కూడా పూర్తి చేసుకుని భారతదేశం మీద ఉన్నటువంటి మక్కువతో రియల్ ఎస్టేట్ రంగంలో సివిల్ మేనేజ్మెంట్ లో నిష్ణాతులయ్యారు. వారు మనవాడినటువంటి రాహుల్ కూడా కాలికట్ లో సివిల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి మాస్టర్స్ ని కూడా పూర్తి చేసి నిఖిల గారితో పాటు నిఖిల కన్స్ట్రక్షన్స్ లెగసీని కంటిన్యూ చేయబోతున్నారు. అలాగే శ్రీనివాస్ గారి తనయుడైనటువంటి యశ్వంత్ కూడా సివిల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి మాస్టర్స్ ని కంటిన్యూ చేస్తూ నిఖిల కన్స్ట్రక్షన్స్ లోకి త్వరలో అడుగు పెట్టబోతున్నారు. ఇలా సెకండ్ జనరేషన్ అంతా కూడా సివిల్ మేనేజ్మెంట్ లో ఉంటూ రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. కొత్త జంట నిఖిల, రాహుల్లకు సుజన్ మీడియా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వి విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, ఏం చేస్తే జాక్ పాట్ చేతికి చిక్కాలి. రియాలిటీ రంగంలో జాక్ పాట్ కొట్టాలి అంటే దానికి సరైన విజన్, సరైన ప్లానింగ్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ను నమ్మశక్యం కాని రీతిలో రాబడులు అందేలా డెవలప్ చేస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సద్గురు హోమ్స్. హైవేలకు అతి సమీపంలో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో సద్గురు హోమ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సదాశివపేటకు అతి సమీపంలో అపర్ణ గ్రాండ్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది.
100 feet ఆత్మకూరు రోడ్ ఫేసింగ్ తో డిటిసిపి రెరా అప్రూవల్స్ తో 4 బ్లాకులుగా ఈ లేఅవుట్ ను రెడీ చేస్తోంది. రైట్ ప్లేస్ అట్ రైట్ టైం అనే విధంగా అపర్ణ గ్రాండ్ ను డెవలప్ చేస్తోంది సద్గురు హోమ్స్. ప్రెసెంట్ ట్రెండ్ జనరేషన్ కోరుకునే అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో న్యూ లైఫ్ స్టైల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా దీనిని తీర్చిదిద్దుతుంది. 100% క్లియర్ టైటిల్ తో బ్యాంక్ లోన్ సదుపాయం ఉండడం, గ్రీనరీకి ప్రాధాన్యతనిస్తూ దీనిని డెవలప్ చేస్తున్నారు. గోల్డెన్ ఫ్యూచర్ కోసం ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాలో హైవేల పక్కన ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్లకు లాభాల పంట పండిస్తున్న సంస్థ సద్గురు హోమ్స్. ముంబై హైవేలో సదాశివపేట వద్ద ర్యాపిడ్ గ్రోత్ ను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ కాలంలోనే హాట్ ప్రాపర్టీగా ఎదిగే స్కోప్ ఉన్న చోట లేటెస్ట్ గా అపర్ణ గ్రాండ్ ప్రాజెక్టు డెవలప్ చేసింది. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. ఓకే, మీ పేరు? నా పేరు నరేష్ అండి. నేను ఇక్కడ జాక్పాట్ సద్గురు హోమ్స్లో 8 years నుంచి జనరల్ మేనేజర్లా చేస్తున్నాను. సో మేము ఆల్మోస్ట్ హైదరాబాద్ ప్రతి హైవేకి ఆల్మోస్ట్ వెంచర్ ఆన్ ఎవ్రీ హైవే. సో ఈ మొదటిసారి బాంబే హైవే కానీ వచ్చాము. బాంబే హైవే నుంచి 2 kilometers, జస్ట్ 2 minutes డ్రైవ్. ఆ 2 minutes కూడా మనకు 100 feet రోడ్ ఉంటుంది. సో వీ లాంచ్డ్ వెంచర్ 2 weeks ago, అపర్ణ గ్రాండ్. రెరా అప్రూవ్డ్, డిటిసిపి అప్రూవ్డ్, లీగల్గా 100% క్లియర్. అట్ ద సేమ్ టైం మా ఎండి గారు వాణిప్రియ గారు అయినా కానీ మా సతీష్ సార్ వాళ్ళు వెంచర్ తీసుకునే ముందు వాళ్ళు లీగల్గా లొకేషన్ వైజ్గా అంతా చెక్ చేసిన తర్వాతనే మనకి ఫర్దర్గా వెళ్తారు. సో ఎట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్ 100% లీగల్, టైటిల్ క్లియర్ ఉంది. లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. సౌత్ ఇండియాలో ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని మెట్రో సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాదే మొదట ఉంది రియల్ ఎస్టేట్లో వచ్చేది. హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్స్లో గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి 20-30 kilometers రేడియస్లో కూడా చాలా ఎక్స్పాండ్ అవుతుంది. చాలామంది హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నందుకు ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే హైదరాబాద్ సరౌండింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన వెంచర్ అపర్ణ గ్రాండ్ వచ్చేసరికి RRRకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఎంత % కంప్లీట్ అయింది సార్ ఇప్పుడు ఇది? అరౌండ్ డెవలప్మెంట్ వచ్చి 70% కంప్లీట్ అయిందండి. సేల్స్ వచ్చేసరికి 40% కంప్లీట్ అయ్యింది, వితిన్ 3 weeks. ఇంకా ఫర్దర్గా ఈ డెవలప్మెంట్ పూర్తయిందంటే మోస్ట్లీ వితిన్ 2 months కంప్లీట్ చేద్దామని ఉన్నాము. డెవలప్మెంట్తో పాటుగా సేల్స్ కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేసి వీఆర్ ప్లానింగ్ అనదర్ వెంచర్ ఆన్ ద సేమ్ హైవే ఇట్ సెల్ఫ్. ఇట్లా బాంబే హైవేకి ఇంకో వెంచర్ ప్లాన్ చేస్తున్నాం. హాయ్ సార్. మేడం, మీ పేరు? నా పేరు రెడ్డి మేడం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, సద్గురు హోమ్స్ అపర్ణ గ్రాండ్ లో మీరు ప్లాట్ తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను ఆల్రెడీ 2 ఫ్లాట్లు మహేశ్వరం కొన్నాను, మామూలుగా రీసేల్ కూడా చేసాం. దాంట్లో 600 గజాలు తీసుకున్నాం మా ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మన యూఎస్ వెళ్తుంటే యాక్చువల్గా ఒక ప్లాట్ అమ్మేసి అమ్మాయిని యూఎస్ పంపించాం. ఒక 1 రూపాయి పెట్టుబడి పెడితే 3 rupees వచ్చిందండి. ఆల్రెడీ మీకు చాలా బెనిఫిట్ వచ్చింది. బాగా హ్యాపీగా ఉంది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నేనే కాకుండా మా కొలీగ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొన్నారండి మేడం. మామూలుగా చాలా బాగుంది. ఇలా డెవలప్మెంట్ కావచ్చు, సమ్ డాక్యుమెంట్ విషయంలో కావచ్చు చాలా బాగా అనిపించింది. లేఅవుట్ వేసే విధానం కావచ్చు, రోడ్స్ కావచ్చు, మామూలుగా ప్లాట్ సైజులు కావచ్చు, కొంచెం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి అనుకూలంగా అనిపించింది మేడం. ఇంకోటి ఏంటంటే 80% లోన్ ఇస్తున్నారు. అంటే బ్యాంకు వాళ్ళు ఊరికే ఎవరు కదా మేడం, అన్ని కరెక్ట్ గా డాక్యుమెంట్ కావచ్చు, ప్రైమ్ లొకేషన్ లో కావచ్చు, అంతా ఉంటేనే కదా ఇచ్చేది. దానివల్ల అందు గురించి మేము తీసుకోవడం జరిగిందండి. రేపు పిల్లలు ఫ్యూచర్ ఫర్దర్ పిల్లల గురించి మనం ఈ ఏజ్ లో ఉండి సంపాదించేటప్పుడే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇది చేసుకోవాలి, సేఫ్ జోన్ లో ఉండాలి కాబట్టి తీసుకున్నాం మేడం. సక్సెస్ సాధించడానికి దగ్గర దారి పర్ఫెక్ట్ ప్లానింగ్. సరైన ప్లానింగ్ ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. చాలా వేగంగా ట్రెండ్స్ మారిపోయే రియాలిటీ ఇండస్ట్రీలో వరుస సక్సెస్లు సాధించాలంటే ప్లానింగ్ తిరుగులేని విధంగా ఉండాలి. ప్రతి కస్టమర్కి లాభం, సంతోషం పంచే లక్ష్యంతో ప్లానింగ్ చేయడం గిరిదారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. వృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ఎప్పుడూ ముందుండే సంస్థగా కస్టమర్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. హైదరాబాద్లోని కిస్మత్పూర్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉంది అంటే ఇక్కడ ప్రాపర్టీ ఉన్న కస్టమర్ల కిస్మత్తే మారిపోతుంది. ఈ ఏరియాలో అన్ని అమ్యూనిటీస్తో గిరిదారి కన్స్ట్రక్షన్స్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. లాభార్జనే ధ్యేయంగా కాకుండా కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పెరా కౌంటీలో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హలో సార్. హలో అండి. సార్ మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డీటెయిల్స్ మాకు చెప్తారా? మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని మా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్గోయింగ్ నడుస్తూ ఉన్నది. బిహైండ్ వచ్చేసి మనకు 6000 acre ఓపెన్ ప్లేస్. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని
అక్కడ ఒక 15 acres 121 విల్లాస్ వర్క్ కూడా 80% కంప్లీట్ చేసుకున్నాం. అన్ని యాంగిల్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్, అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోతే 100% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా సూచ్ చేసుకొని హైదరాబాద్లోనే నంబర్ 1 అయ్యేటట్టు 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. దాంతోపాటు పక్కకి 33 floors 5,000 సేఫ్టీ ఫర్ ఫ్లాట్, అంటే 33 floorలతో ఒక అపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ పర్మిషన్కి పెట్టినాం, అది కూడా అండర్ వర్క్లో ఉన్నది. సార్, ఇప్పుడు 2,000 రూపాయల నోట్లు రద్దు చేశారు కదా, సో దాని ప్రభావం ఏమన్నా రియల్ ఎస్టేట్ మీద పడుతుందా? 2,000 రూపాయల నోట్ల రద్దు దాని మీద ఏంటంటే ఆల్మోస్ట్ అంటే 1-2 years నుంచి ఆ చలామణి మొత్తం బంద్ అయిపోయి బ్యాంకులు కూడా ఎక్కడ ఇవ్వడం జరగలేదు. వాస్తవం చెప్పాలంటే దాని ప్రభావం పెద్దగా రియల్ ఎస్టేట్ మీద ఏముండదు. బై గవర్నమెంట్ 311 జీవో కూడా రద్దు చేశారు. రద్దు చేసినంత మాత్రంలో నేను ఇంతకు మొదలే ఆల్రెడీ మీకు ప్రీవియస్ చెప్పడం జరిగింది, అది పర్యావరణానికి, పర్యావరణ ప్రేమికులకు విపరీతమైన అగనెస్ట్ పోయినట్టు వాస్తవం చెప్పాలంటే. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మటుకు ఏంటంటే హైదరాబాద్ ఈ లెవెల్లో మంచిగా డెవలప్ అవుతున్నది. 84 గ్రామాలలో కూడా 311 జీవో ఎత్తేస్తే బాంబేతో పాటు పూనా ఎట్లయితే డెవలప్ అయిందో హైదరాబాద్తో పాటు ఆ ఏరియా కూడా డెవలప్ కావాలని ఆయన మంచి ఉద్దేశం మీద ఆ నిర్ణయం చేశారు. బట్ కాకపోతే ఏంటంటే నేను పర్మిషన్లు తీసుకుంటేనే నాకు రకరకాల చిన్న ప్రాబ్లం ఉంటేనే అది ఇయర్స్ పడుతున్నాయి. మాకు అంత పెద్ద బిగ్ డిసిషన్ ఎంజాయ్ ఇట్లా కేసు వేస్తారు, ఆగిపోవచ్చు. బట్ ఎత్తేసినంత మాత్రంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ మీద దాని ఎఫెక్ట్ పడవలసిన అంటే పడుతుంది అనేది మటుకు వేస్ట్. ఎందుకంటే గత 100 సంవత్సరాల హిస్టరీ చూస్తే కూడా 100 years బ్యాక్ పోయి ఇప్పటి వరకు మీరు క్యాల్కులేషన్ చేసుకున్న ల్యాండ్ ప్రైస్ అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయిపోతుంది. వితిన్ 5 years 100 kilometers రేంజ్లో 1 lakh per head కాబోతా ఉన్నది హైదరాబాద్లో. ఇది నేను 100% చెప్పబోతాను. రేపటి రోజున కోరుకున్న స్థాయిలో అదృష్టాన్ని తీసుకొచ్చేది ఏది అంటే ఈ రోజు చేసే ప్లానింగ్. అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అదృష్టానికి బాటలు వేస్తుంది. కలలను నిజం చేసుకునే ఛాన్స్ సొంతమవుతుంది. ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచింది. బెంగళూరు హైవేను ఆనుకొని బూరుగుల వద్ద 20 ఎకరాలకు పైగా సువిశాల విస్తీర్ణంలో హైవే ఆర్కిడ్స్ ప్రాజెక్ట్ ని ఫార్చ్యూన్ డెవలప్ చేస్తోంది. 100% వాస్తుకు అనుగుణంగా క్లియర్ టైటిల్ తో ఉన్నటువంటి హైవే ఆర్కిడ్స్ లో ప్లాట్ అంటే గోల్డెన్ ఛాన్స్ ని సొంతం చేసుకోవడం అనే చెప్పాలి. హాయ్ విజయ్ గారు. హాయ్ అండి. బూర్గుల అలాగే షాద్ నగర్ హైవేలో ద హైవే ఆర్చర్డ్స్ అనేది అందరి నోట బాగా వినిపిస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ద హైవే ఆర్చిడ్స్కి వచ్చాయండి. బెంగళూరు హైవేలో హైవే ఫేసింగ్ ఉందండి. ఏదైతే 200 feet రోడ్ ఉందో ఆ 200 feet రోడ్కి 20 acres అద్భుతమైన డెవలప్మెంట్స్ చేస్తున్నాం. నేషనల్ హైవే కనెక్టివిటీతో DTCP అప్రూవల్, రెరా అప్రూవల్స్తో రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అన్ని కూడా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్స్ చేస్తున్నాం. బెంగళూరు హైవే శ్రీశైలం హైవేల నడుమ అమెజాన్ డేటా సెంటర్ కు అతి సమీపంలో జేపీ దర్గా కొత్తూరు వద్ద ఫార్చ్యూన్ వ్యూ సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గ్రీన్ వుడ్స్ 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ను డెవలప్ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇండస్ట్రీలకు అతి సమీపంలో ఉండే జేపీ దర్గా ఏరియాలో ప్రాపర్టీ అంటేనే హాట్ కేక్ అని చెప్పాలి. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ఇండస్ట్రియల్ గా ఎంతో అభివృద్ధి చెంది రోజు రోజుకు ప్రాపర్టీల విలువ పెరుగుతున్న ప్రాంతంలో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేసిన ప్రాజెక్టు గ్రీన్ వుడ్స్ షాద్ నగర్ రైల్వే స్టేషన్, కొత్తూరు MMTS స్టేషన్లకు కొద్దిపాటి డ్రైవ్ లోనే చేరుకునే అవకాశం ఉంది. గ్రీన్ వుడ్స్ కూడా యాక్చువల్ గా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందనే చెప్పాలి. సో గ్రీన్ వుడ్స్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు గ్రీన్ వుడ్స్ గురించి చూసుకుంటారండి, HMDA లిమిట్స్ లో ఉందండి. R1 జోన్ లో ఉండి 20 acres HMDA లేఅవుట్ తెచ్చాము. దీని హైలైట్స్ కనుక చూసుకుంటే ఇప్పుడిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియాలో ఉంది సైట్. HMDA అప్రూవల్స్ వచ్చినాయి, రెరా కూడా అప్రూవల్ అయిందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఇందులో ఏం చేస్తున్నామంటేనండి, ఒక 20% వరకు విల్లాస్ కడుతున్నాం, 80% వరకు ప్లాట్లు సేల్ చేస్తున్నాం, ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నాం అండి. ప్రాజెక్ట్
ప్రాజెక్ట్కి 2 కిలోమీటర్స్ రేడియస్లో జేపీ దర్గా ఉంది. దాని తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్, నాట్కో, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్స్ ఇలా ఎంఎన్సి కంపెనీలు 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లోనే మా సైట్కి దగ్గరలో ఉన్నాయండి. లోపల ఎమ్యూనిటీస్ గురించి చెప్పాలంటే ఈ సైట్లో మనం వచ్చేసి అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తున్నాము, అండర్ గ్రౌండ్ పవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తున్నాము, 24/7 సెక్యూరిటీ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ల్యాండ్స్కేపింగ్ అండి. అందుకే గ్రీన్ వుడ్స్ అంటే గ్రీనరీ ఎక్కువ డెవలప్ చేయాలని దీన్ని గ్రీన్ వుడ్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఒక 5 years తర్వాత ఈ ఏరియాని మీరు ఎలా చూస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ అండి, అబిడ్స్, కోటి ఇవన్నీ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి గచ్చిబౌలి, కోకాపేట ఇదంతా కూడా బాగా డెవలప్ అయింది. కమింగ్ 5 years లో బెంగళూరు హైవే, శంషాబాద్ అండ్ షాద్నగర్ వరకు కూడా టౌన్ డెవలప్ అయిపోతుందండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ఇలా చాలా మందికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సిటీలో కలిసిపోయింది, సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఈ షాద్నగర్ వరకు కూడా రేపొద్దున మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా షాద్నగర్ వరకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. సిటీలోని బెస్ట్ లొకేషన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో అగ్రగామిగా పేరున్న సంస్థ పౌలుమి ఎస్టేట్స్. చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం పౌలుమికే సాధ్యం. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపంగా నిలవడం పౌలుమి స్పెషాలిటీ. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం పౌలుమి ఎస్టేట్స్ బ్రాండ్ మార్క్. కింగ్ సైజ్ లో లైఫ్ ని ఎంజాయ్ చేసే అవకాశాన్ని పౌలుమి మీకు అందిస్తోంది. ఇంకెక్కడా లేని ఎన్నో రకాల అట్రాక్షన్స్ ఉండేలా ప్రతి ప్రాజెక్ట్ ను దేనికదే ప్రత్యేకమన్నట్లుగా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంటోంది. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకే చోట దొరకాలి అంటే అందుకు ఒకటే సమాధానం పౌలుమి ఎస్టేట్స్. విలాసవంతమైన నివాసాలను ఆధునిక సౌకర్యాలతో కలిపి అందిస్తూ అద్భుతంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అందిస్తున్న దిగ్గజ నిర్మాణ సంస్థ పౌలుమి ఎస్టేట్స్. లగ్జూరియస్ లైఫ్ స్టైల్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ ప్రాపర్టీస్ ను నిర్మించడంలో పౌలుమి సంస్థకు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. హైదరాబాద్ కల్చర్ కు ఇంటర్నేషనల్ సొగసులు అద్దుతూ ప్రాజెక్టులను అందిస్తోంది పౌలుమి. ఏంటి అంత డీప్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనం ఫ్లాట్ కోసం చూస్తున్నాం కదా. మా ఫ్రెండ్స్ పౌలుమి అవంతి గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓ, నాకు కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. అవునా? సో ఇక సర్చింగ్ కి ఫుల్ స్టాప్. పౌలుమి అవంతికి ఫిక్స్. పౌలుమి అవంతి ఎలిగెంట్ హోమ్స్ అట్ కోకాపేట్, హైదరాబాద్. చూసారు కదా ఇవాల్టి సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలుమి ఎస్టేట్స్ లోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. అంతవరకు సెలవు, నమస్కారం.